నర్సీపట్నం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2025 ఇరుకుల రామకృష్ణ, గవర్నర్ కొల్లూరు పార్వతి హాజరయ్యారు. ముందుగా నర్సీపట్నం మండల పరిషత్ పాఠశాలలో డొక్కా సీతమ్మ విగ్రహావిష్కరణ చేశారు. అదే పాఠశాలలో వాటర్ ట్యాంకును అందజేశారు. అనంతరం పేద వృద్ధులకు పింఛన్ పంపిణీ, విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. ఓ విద్యార్థికి ల్యాప్టాప్ను అందజేశారు. అలాగే అయ్యప్ప స్వామి ఆలయానికి 51,116 రూపాయలు విరాళం అందించారు. మానసిక విద్యార్థులకు కుర్చీలను అందజేశారు. అనంతరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ నర్సీపట్నం వాసవి క్లబ్ అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సమాజానికి ఉపయోగపడేలా మంచి కార్యక్రమాలు చేయడంపై అభినందనలు తెలిపారు. 1961లో ఈ సంస్థ 11 మందితో ప్రారంభమై ప్రస్తుతం 1,00,000 మంది సభ్యులకు చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ వెలగ నారాయణరావు, జోన్ చైర్పర్సన్ పద్మ వాభూని, సుమ, ఎస్ రమేష్ కుమార్, జనరల్ సెక్రటరీ కె.జి.జి. బంగారు శెట్టి, తాటికొండ హేమంత్, వాసవి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. తిరిగి రాత్రి ఒకసారి మాత్రమే భోజనం పెట్టేవారు. అది కూడా చీటీ ఉన్న వారికి, మిగతా సమయాల్లో వచ్చిన వారికి లేదని చెప్పి పంపించేసేవారు. ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మన నర్సీపట్నం ప్రపంచంలో ఉన్న అన్ని వాసవి క్లబ్లకి అధిపతి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. సుమారు 1,00,000 మంది మెంబర్స్ గల మహోన్నతమైనటువంటి కోట్లాది రూపాయలు దాన ధర్మాలు చేసేటటువంటిది, విరాళ రూపంలో చేసే సేవా కార్యక్రమాలు చేసేటువంటి మహోన్నతమైన సంస్థకి అధిపతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ ఇరుకుల రామకృష్ణ గారు. సుమారు 1000 క్లబ్బులు ఉంటే సంవత్సరం మొత్తం మీద మహా అయితే 100-150 క్లబ్బుల కంటే చూడడానికి అవకాశం లేదు. అలాంటిది ఈరోజు మన నర్సీపట్నం వాసవి క్లబ్ని గుడ్విల్ విజిట్ చూడడానికి, అలాగే వనిత క్లబ్ను కూడా చూడడానికి నర్సీపట్నం రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా నర్సీపట్నంలో డొక్కా సీతమ్మ గారి విగ్రహావిష్కరణ, వృద్ధులకి పెన్షన్లు, పేద విద్యార్థికి ల్యాప్టాప్, అలాగే కొంతమంది చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్స్, తర్వాత మన ప్రముఖ నర్సీపట్నంలో అయ్యప్ప దేవాలయానికి డెవలప్మెంట్ నిమిత్తం 51,119 విరాళంగా కూడా ఆయన సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. నమస్కారం. ద్వారా ఆదుకుంటే చాలా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం ఉంది. దయచేసి మీరు పేద విద్యార్థులకి హెల్ప్ చేయమని కోరుతున్నాం సార్. కమగారు వీళ్ళు కలిపి మన సొంత పిల్లల కంటే కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వీళ్ళు. నేను మేము మీకు ఏం కావాలని అడిగితే ఒక పిల్లలు కూర్చొని ఏమని అడిగారు. వెంటనే మా ప్రెసిడెంట్ నారా రమేష్ గారు స్పందించి వెంటనే 13 కుర్చీలు అనౌన్స్మెంట్ చేశారు. ఎవరితో అవసరం 13 కుర్చీలు వెంటనే అనౌన్స్మెంట్ చేశారు. ఇది ఎవరి సేవగా చేస్తామంట. ఆ కుర్చీలు వాళ్ళు ఉపయోగపడే ఉద్దేశంతో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చాలా మంచి తెలివితేటగా ఐఎన్పీ విజిట్ నేను రావాలంటే నాకు ఏం కావాలంటే ఆయన కావడం లేదండి. విభిన్న ప్రతిభావంతులకు ఇవ్వండి. ముఖ్యులు విషయంలో రకరకాల సేవా కార్యక్రమం నిజంగా చెప్తున్నా కళ్ళ నీళ్ళు వస్తాయని వస్తున్నాడు. సప్త వర్ణాల పేరుతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా మీరు చేసిన కార్యక్రమాలు చాలా సూపర్ సార్. నేను గ్రేట్ సార్ నిజంగా. ఈ వాటర్ ట్యాంక్ ఎవరో ఒక మోటార్ పెట్టి పైప్ లైన్ అయితే వాటర్ ట్యాంక్ వాళ్ళు అంటే పరోక్షంగా నీటి వసతి స్కూల్లో నీటి వసతి పిల్లలకి నీటి వసతి కల్పించమని పరిస్థితి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయ్యా అంచేత ఈ వాటర్ ట్యాంక్ ఏమని చెప్పి వాసవి క్లబ్ కూడా పెట్టారు పేరు కదా. ఈవేళ ఈ వాటర్ ట్యాంక్ స్కూల్ బహుకరిస్తున్నాం అంత సంవత్సరం. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ సందర్భంగా నర్సీపట్నం వాసవి క్లబ్ నర్సీపట్నం రావడం జరిగింది. మరి అందులో భాగంగా నర్సీపట్నం వాసవి క్లబ్ నిజంగా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు. మరి ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ ఫండ్ కానీ, ల్యాప్టాప్ చాలా
మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజం గుర్తుంచుకునే విధంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాసవి క్లబ్ నర్సీపట్నంకు శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసేటువంటి సంస్థ. ఈ సంస్థ 1961లో ఒక 11 మందితోటి ప్రారంభమైనటువంటి సంస్థ ఈరోజు 1,00,000 మంది సభ్యులతోటి 31 వాసవి జిల్లాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలతో పాటు 25 దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. అందులో భాగంగా ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో ₹1 కోటి పేద వాసవ్యులకు స్కాలర్షిప్స్ ఈ సంవత్సరం అందిస్తూ ఉన్నాం. స్వయం ఉపాధి పథకం కింద ఎవరైతే నిరుపేద వాసవ్యులు ఉంటారో వారి వ్యాపార అభివృద్ధి నిమిత్తం ₹50,000 చొప్పున వడ్డీ లేని రుణాలను ఈ సంవత్సరం ₹1,50,00,000 300 మందికి మనం అందజేస్తూ ఉన్నాం. నైపుణ్య శిక్షణ ద్వారా నిరుద్యోగ యువతకు ఈ సంవత్సరం 1,000 మందికి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తూ ఉన్నాం. తక్షణ సహాయం రక్షణ కవచం అనేది మన వాసవ్యులు ఎవరైనా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే వారికి కూడా ఆర్థిక సహాయం, ఈ విధంగా సుమారు 52 సేవా కార్యక్రమాలతోటి మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మిగతా స్వచ్ఛంద సంస్థల కంటే కూడా ధీటుగా ప్రయాణం చేస్తూ చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో గవర్నర్ పూర్ణిమ గారు, అదేవిధంగా ఆర్సి నారాయణ గారు, ప్రెసిడెంట్ రమేష్ గారు, మిగతా మరి వాసవి నాయకులందరూ పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి నర్సీపట్నం వాసవి క్లబ్కు నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి.